సో శకుంతల పాత్ర 20 మార్క్స్ కి ప్రతిసారి అడుగుతూ ఉంటుంటాడు. పదాలు మారుతుంటాయి, బట్ కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. దీని మీద మనం కంప్లీట్ అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. మంచి అనాలిసిస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. సో శకుంతల పాత్ర చిత్రంలో మొట్టమొదటిసారిగా మనం చూడవలసింది ఏంటంటే, ఈమె భరతునికి తల్లి. అంటే భరతునికి వారసత్వము ఇది ఈమె ద్వారా వెళ్తుంది. సో ఈమెలో ఉన్న ఉదాత్త గొప్ప లక్షణాలన్నీ వారసత్వంగా, అంటే జెనెటికల్ గా, పెంపకం పరంగా అవన్నీ విధంగా కూడా భరతునికి వెళుతాయి. సో అందువల్ల మొదటిది వారసత్వం భరతునికి శకుంతల ద్వారా వస్తుంది కాబట్టి ఆమె పాత్ర చాలా క్రూషియల్ పాత్ర. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఆమె మేనక, విశ్వామిత్ర వీళ్ళిద్దరి ద్వారా పుట్టిన పాత్ర. ఎవరు? మన శకుంతల. మేనకలో ఏమొచ్చింది? సౌందర్యం. మేనక నుండి సౌందర్యం, విశ్వామిత్రుడు నుండి ఉదాత్త తేజస్సు. ఎందుకంటే శకుంతల పుట్టినప్పటికీ విశ్వామిత్రుడు రాజర్షి, బ్రహ్మర్షి కాలేదు, రాజర్షి. అందువల్ల అతని నుండి ఉదాత్త తేజస్సు. ఈ రెండు లక్షణాలు మనకి ఈ శకుంతలకు వచ్చాయి. ఈ రెండిటితో పాటు తండ్రి తనర జనకుండు పద్యంలో ఏ విధంగా చెప్పాడు? ఈమెను పెంచుతాడు కాబట్టి అతను తండ్రి అయ్యాడు అంటాడు. సో తండ్రి పెంపకం ద్వారా ఏం నేర్పాడు? ఆమెకు సంస్కారం నేర్పాడు, సంస్కారవంతురాలు. అదే విధంగా ఆమె ప్రతిరోజు వేదాలు, యజ్ఞాలు అన్ని కూడా చూస్తూ పెరుగుతుంది. శృత పాండిత్యం అబ్బింది ఆమెకు. అందువల్ల పాండిత్యం కూడా వచ్చింది. సో భరతుడు ఎవరైతే ఉన్నారో, మేనకకు పుట్టిన భరతుడు ద్వారా భరతుడికి ఇవన్నీ కూడా వచ్చేసాయి. శకుంతలకు కొడుకుగా పుట్టడం వల్ల అతనికి ఏవి వచ్చాయి? సౌందర్యం వచ్చింది, ఉదాత్త తేజస్సు వచ్చింది, సంస్కారం వచ్చింది, పాండిత్యం వచ్చింది. ఇంకా దుష్యంతుడి పాత్ర చిత్రం చెప్పినప్పుడు దుష్యంతుడి నుండి కూడా కొన్ని గొప్ప లక్షణాలు వచ్చాయి. ఈ అన్ని లక్షణాల వల్ల భరతుడు ఒక గొప్ప రాజు కాగలుగుతాడు, ఒక గొప్ప ఎంపరర్ కాగలుగుతాడు. అటువంటి లక్షణాలన్నీ కలిగి భరత వంశమునకు మూల పురుషుడుగా తయారయ్యాడు. ఎందుకు మూల పురుషుడు అయ్యాడంటే అందుకు ఒక కారణం శకుంతల పాత్ర చిత్రణలో ఇటువంటి ఉదాత్త లక్షణాలు నన్నయ్య గారు ఎందుకు ప్రవేశపెట్టారంటే భరతునికి అవి వారసత్వంగా వెళుతున్నాయి కాబట్టి. ఇది మీరు రాయవలసి ఉంటుంది. తరువాత శకుంతల పాత్రలో ఇంకా కొద్దిగా అనాలిసిస్ మీరు ఫర్దర్ గా వెళితే, శకుంతల పాత్ర గాని ఇప్పుడు మన నన్నయ్య గారు ఆశ్రమ ధర్మాలు అన్ని కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల శకుంతల పుట్టి పెరిగినది అంతా కూడా సన్యాసాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర, కణ్వ మహాముని దగ్గర ఆమె పెరగడం వల్ల ఆమె సన్యాసాశ్రమానికి ప్రతినిధి. మనకి ఎవరైతే దుష్యంతుడు ఉన్నాడో అతను గృహస్థ ఆశ్రమానికి ప్రతినిధి. ఈమె రాజు మన నన్నయ్య గారు సన్యాసాశ్రమం గృహస్థాశ్రమానికి ధర్మబోధ చేస్తున్నట్టు చూపించారు. అంటే సభలో దుష్యంతుడికి ఏదైతే బోధన చేస్తుందో అది ఒక ఆశ్రమం వేరొక ఆశ్రమానికి, సన్యాసాశ్రమం గృహస్థాశ్రమానికి ధర్మబోధ చేస్తుంది. డైరెక్ట్ గా కణ్వ మహాముని వెళ్ళలేదు. అది ఆ పాత్ర ఎవరి ద్వారా జరిగింది? ఈ ధర్మబోధ ఒక కణ్వ మహర్షి ఒక రాజుకి బోధ చేయడానికి వాడిన ఉపకరణం శకుంతల. ఆమె ద్వారా ఇటువంటి ధర్మబోధ చేయగలిగాడు కవి అన్నది కూడా మీరు సెకండ్ పాయింట్ కింద రాయవలసి ఉంటుంది. తరువాత ఫర్దర్ గా వస్తే ఆమె పేరులో నామంలో ఔచిత్యం ఏముంది? ఆమె పేరు శకుంతల అంటే పక్షుల చేత రక్షించబడినది కాబట్టి శకుంతలంలో చే రక్షించబడినది కాబట్టి శకుంతల అని పేరు చెప్పాము అని కణ్వ మహామునే చెప్తాడు. సో ఈ పాత్ర చిత్రణలో నామ ఔచిత్యం ఉంది, ఔచిత్యభరితంగా నామం ఉంది అన్నది రాయవలసి ఉంటుంది. తర్వాత ఫర్దర్ గా వెళ్తే ఈ పాత్ర ఒక శృంగార పాత్ర. మొదటిలో అంటే చివరిలో మీకు ఆ పాత్రలో పాత్ర ద్వారా కరుణరసం ఉద్భవిల్లిన మొదట అంతా కూడా శృంగార రసానికే అధిక పీట ఉంటుంది. శృంగార రసంలో భాగంగా ఈ కావ్యంలో, భారతంలో ఇటువంటి పాత్రల ద్వారా ఏమవుతాయి? భారతం అనేది ఇతిహాసమైన కావ్య లక్షణాలు ఇటువంటి పాత్రల ద్వారా వచ్చాయి.
సో భారతానికి కావ్యశోభ కలిగించిన పాత్ర శకుంతల అని మీరు రాయవలసి ఉంటుంది అటువంటి పదాలతో. కావ్యశోభ, కావ్య ఇతిహాసం అంటాం కదా నన్నయ్య మహాభారతాన్ని. సో భారతానికి కావ్యశోభ కలిగించిన మహాపాత్ర శకుంతల పాత్ర అన్నది మీరు రాయవలసి ఉంటుంది. సో శృంగార పాత్రలో, శృంగారంలో ఎటువంటి శృంగార నాయిక ఈమె? ముగ్ధ. మీకు తెలిసే ఉంటుంది, ముగ్ధ, మధ్య, ప్రౌఢ, ఈ మూడు అనేవి శృంగార నాయకులు. ముగ్ధ అంటే ఏమీ తెలియని, ఎక్కువగా సిగ్గుపడే అమ్మాయి. మధ్య అంటే ఫుల్, ప్రౌఢ అంటే చెప్తాను, ప్రౌఢ అంటే బాగా అన్ని తెలిసి, బాగా లోకజ్ఞత, వ్యవహార జ్ఞానం అన్ని తెలిసిన వ్యక్తి. ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవహించాలి అన్ని కూడా తెలిసిన, అంటే శృంగార విషయాల్లో చెప్తున్నా, శృంగార విషయాల్లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్ని తెలిసిన పాత్రని ప్రౌఢ అంటారు. ముగ్ధ అంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్, ఏది తెలియదు, అన్ని కొత్త, అన్ని కూడా ఏ విషయాలు తెలియని ఒక శృంగార పాత్ర ముగ్ధ. రెండిటికి మధ్యస్థంగా ఉండేది మధ్య పాత్ర. సో ఇక్కడ మనకి నన్నయ్య చూపించిన దాన్ని బట్టి ఈమె శృంగార నాయిక, తరువాత ఈమె ముగ్ధ నాయిక. శృంగార నాయికలో ముగ్ధ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ పాయింట్. తరువాత మీరు ఫర్దర్ గా చూస్తే ఈ కావ్యానికి, ఈ ఘట్టానికి ముఖ్యమైన పేరు దుష్యంత చరిత్ర. దుష్యంత చరిత్ర అని ఎందుకు పెట్టారు అనంటే, భరతుని తండ్రి గారైన దుష్యంతుడి యొక్క చరిత్ర. అతను ఎటువంటి వాడు, భరతుడి తండ్రి అతను ఎటువంటి వాడు, అతడి లక్షణాలు ఏంటి, అతని ద్వారా కొడుకుకు వచ్చినవేంటి, అవన్నీ కూడా మనం తెలుస్తూ ఉన్నాయి కాబట్టి దుష్యంత చరిత్ర అంటారు. కానీ లోక వ్యవహారంలో ఈ పాత్రకి ఏమని పేరు స్థిరపడిందంటే శకుంతలోపాఖ్యానం అనే స్థిరపడింది. శకుంతలోపాఖ్యానం అంటే శకుంతల చేసే ఉపాఖ్యానం, ఉపన్యాసం చేసే ఒక ఘట్టం అనమాట. ఎందుకు అంత ఘట్టానికి అంత ప్రాముఖ్యత చేసింది అంటే ఆమె చేసిన బోధ అంత గొప్పది. ఆమె పాత్ర తెలుగు సాహిత్యంలో ఎప్పుడు వెలుగులతో నిండిపోయిన ఒక పాత్ర ఏదైనా ఉంది, ఉన్న పాత్రలో ఒక పాత్ర శకుంతల. అందువల్ల దుష్యంత చరిత్రకు ఈ పాత్ర పేరు మీదుగా మారు పేరుగా శకుంతల ఉపాఖ్యానము అనేది ఏర్పడింది. అది ప్రజలిచ్చిన పేరు. ఆ పేరే స్థిరపడి జనాలలో ఎక్కువగా స్ప్రెడ్ అయిన పేరు దుష్యంత చరిత్ర కాదు, శకుంతల ఉపాఖ్యానము. అంత గొప్ప పేరు రాగలిగిన పాత్ర ఏదింది అంటే, ఇప్పుడు ద్రౌపదికి ఏ విధంగా అయితే భారతంలో ప్రాశస్త్యం ఉందో అంత గొప్ప ప్రాశస్త్యం కలిగి శకుంతల ఉపాఖ్యానం కింద ఇది బాగా జనాలలో ఎక్కువగా స్ప్రెడ్ అయిన పాత్ర అనమాట. సో ఈ 5 పాయింట్లు, ఫస్ట్ 5 పాయింట్లు మీరు ఎంత అనాలిసిస్ రాస్తే, ఈ అనాలిసిస్ వేరే వాళ్ళు ఎవరు రాయరు. మనం క్లాస్ లో బాగా డీటెయిల్డ్ గా యూపీఎస్సి ఓరియంటేషన్ లో, యూపీఎస్సి ఏదైతే రాస్తారో అప్రిషియేట్ చేయడానికి మార్కులు ఏదైతే రాస్తారో అనుకుంటున్నామో ఆ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాము. సో ఆ పాత్ర యొక్క ఆవశ్యకత, ఫస్ట్ పాయింట్ భరతునికి వారసత్వంగా రావడం. రెండవది, 2 ఆశ్రమాల మధ్య బోధన, మ్యూచువల్ కోఆపరేషన్ ఉండడానికి 2 ఆశ్రమాల మధ్య ఏ విధంగా ఉంది. తరువాత నామంలో ఔచిత్యం ఇందులో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది శృంగార పాత్ర కావడం వల్ల జరిగిన లాభం ఏంటి, ఈ దుష్యంత చరిత్రకు పేరు మారడం వల్ల తెలిసిందేంటి అని చూస్తాం. ఇవే కాక మీరు పాత్రని దగ్గర నుండి గమనిస్తే ప్రతి పదంలో అర్థాలు మీరు వెతుక్కుంటూ ఉంటుంటే శకుంతల పాత్రలో చాలా చాలా మంచి సుగుణాలన్నీ కనబడతాయి. సుగుణాలు అంటే ఒక్కటి కూడా ప్రపంచంలో కలిగిన మచ్చలలో ఒక్క మచ్చ కూడా ఈ పాత్రకి లేదు. మచ్చలేని పాత్ర, ఒక్క నిందించడానికి కూడా మీకు లేదు. అందువల్ల ఇటువంటి మచ్చలేని పాత్ర, ఇప్పుడు దుష్యంతులకు తీసుకుంటే కొన్ని మచ్చలు ఉంటాయి, మేనకకు తీసుకుంటే కొన్ని మచ్చలు ఉంటాయి, విశ్వామిత్రునికి ఉంటాయి, కానీ ఏ మచ్చ లేని ఒక నిష్కపటమైన పాత్ర ఏదైనా ఉంది అంటే అది మన శకుంతల పాత్ర. అటువంటి సుగుణాల రాశి ఎవరు? మన శకుంతల. ఇది మీరు ఆన్సర్ రైటింగ్ లో ఈ సుగుణాల రాశి అనే అటువంటి పదాలు మీరు పాడవలసి ఉంటుంది. సో ఈ సుగుణాలు అన్ని కూడా మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనాలిసిస్ పెడితే ఇంకా ఎక్కువగా మార్కులు ఉంటుంటాయి. తరువాత ఆమె మీరు చూసుకుంటే సూక్తులు, నన్నయ్యకు ఉన్న సూక్తి నిధిత్వం అంటారు, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటారు కదా. అంటే
సూక్తులు ఒక రుచిభరితంగా, ఒక మంచిగా, ఒక చక్కని సూక్తులు కథలో మిక్స్ చేసి ఒక కవితాత్మకంగా చెప్పడం నన్నయ్యలో ఉంటుంది. మీరు ఈ శకుంతలోపాఖ్యానం చాప్టర్ చూస్తే అందులో ఎక్కువ సూక్తులు ఎవరి నోటి నుండి వచ్చాయి? మన శకుంతల నోటి నుండే వచ్చాయి. తనర జనకుండు ఎట్టి సాధువులకైనను అటువంటి కొన్ని సూక్తులు కన్వ మహాముని అతని ద్వారా వస్తే, ఎక్కువ సూక్తులు మనకి వచ్చినవి శకుంతల పాత్ర నుండే. నృతజల పూరితంబులగు పద్యం ఆంధ్ర సాహిత్యంలో ఒక సత్యం కోసం చెప్పాలి అని అంటే ఈ పద్యమే మొదటగా చెప్తారు. అంత గొప్ప పద్యము మనకి శకుంతల నోటి నుండి వెలువడింది. సో ఈ సూక్తి నిధిత్వానికి, ఈ సూక్తులకు అన్నిటికి కూడా ఈ పాత్ర ద్వారానే చెప్పడం జరిగింది. అవన్నీ తెలిసిన ఒక గొప్ప పండితురాలు కింద మనం ఆమెను గణించవలసి ఉంటుంది. ఆ సూక్తులు ఆనాటి కాలానికే కాదు, ఈనాటి కాలానికి కూడా ఆమె ఆ పాత్ర చెప్తూ ఉందన్నమాట. తరువాత విషయానికి వస్తే ఫేట్ వర్సెస్ ఫ్రీ విల్. ఇది మీకు ఫిలాసఫీలో కానీ ఎథిక్స్ లో కానీ డిస్కషన్ ఉంటుంది. ఫేట్ వర్సెస్ ఫ్రీ విల్ అంటే, ఫేట్ అంటే విధి తెలుగులో, ఫ్రీ విల్ అంటే ఏమంటారు? పురుష కార్యం. విధి మరియు పురుష కార్యాల సంఘర్షణలో ఆమె పురుష కార్యం వైపు మొగ్గు చూపింది. అంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది, మనం ఎక్కువ ఫైట్ చేసేస్తే ఏముంది అంటారు. వాళ్ళని విధివాదులు అంటారు. అంటే నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నావు, ఐఏఎస్ అటెంప్ట్ ఇస్తావు, రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదు, చూద్దాం చదువుదాం అన్నట్టు ఉంటారు. కానీ పురుష కార్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత అంతా కూడా వాళ్ళ భుజాల మీదే వేసుకుంటారు. ఐఏఎస్ నాకు ఎందుకు రాదు, నేను సకల ప్రయత్నాలు ఇస్తా, నా మీదే అన్ని కంట్రోల్లో నా ఉన్నవన్నీ చేస్తా అని అనుకున్న వాళ్ళు పురుష కార్యము చేస్తుంటారు. సో ఎప్పుడైనా ఈ రెండిటి మధ్యలో సత్యం ఉంటుంది. అంటే మీరు పురుష కార్యం తలచినా కూడా 99% మీ ఎఫర్ట్స్ అయినా కూడా 1% లక్ అనేది ఉంటుంది. అంటే నువ్వు బాగా చదివావు, ఐఏఎస్ ఎగ్జామ్ కి నువ్వు బాగా చదివావు, నువ్వు ఏదైతే ఎఫర్ట్ మాక్సిమం ఇవ్వగలిగావో చేసావు, అవన్నీ చేసావు. కానీ నీ చేతిలో లేని కొన్ని పరిస్థితులు బయట సైడ్ ఉంటాయి. నీకన్నా బాగా చదివిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు చదువుతున్న టైంలో నీవు ఎగ్జామ్కి వెళ్ళిన టైంలో నీకు జ్వరం వచ్చేయడం కావచ్చు, లేకపోతే స్ట్రైక్ అయిపోవడం కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి ఉండవచ్చు. అవన్నీ నీ చేతిలో లేనివి, అవి విధి. ఇది నీ చేతిలో ఉన్నది, ఇది పురుష కార్యం. ఇక్కడ మన శకుంతల పురుష కార్యం ఫ్రీ విల్ వైపే మొగ్గు చూపింది. ఆమె చేయవలసినవన్నీ కూడా చేసింది. కానీ ఒక్కసారి ఆమె చేయి జారిపోతుంది అన్నప్పుడు అప్పుడు కూడా వదలకుండా శరణుఘోష చేసింది. దేవుడే శరణం అంటుంది. దేవుడే శరణం అనడం వల్లనే ఆమెకు దేవతల్లో ఒక ఆకాశ పంచభూతాలలో, ఎందుకంటే ఆమె నిరీశ్వరవాదం కాబట్టి పంచభూతాలను దైవలుగా పరిగణిస్తున్నప్పుడు ఆకాశము, శబ్దగుణం కలిగిన ఆకాశము ఆమె శరణఘోషకు ఆన్సర్ చేసి ఆమెను బయటకు నెట్టింది ఆపద నుండి. సో పురుష కార్యంని స్వీకరించడమే కాదు, పురుష కార్యం ద్వారా తనకు కావలసిన ఎటువంటి రిజల్ట్ కావాలో ఆ రిజల్ట్ ను సాధించుకున్న మహా గొప్ప పాత్ర ఈ శకుంతల పాత్ర. సో అంత డెప్త్ అనాలిసిస్ కూడా రాయవలసి ఉంటుంది. తరువాత శకుంతల మీకు ఆకాశవాణి చేత పలికించింది అంటే ఏ విధంగా పలికించింది? పాతివ్రత్యం. ఆమె పాటిస్తున్న పాతివ్రత్య ధర్మం అంటే మనస వాచ కర్మణ పతియే దైవము అన్నట్టు భావించి పతిని శ్రేయోభిలాసం కోసం ఎల్లవేళలో పాటించింది. అందువల్ల ఆ పాతివ్రత్య బాధంగానే ఆకాశవాణి పలికింది. సో ఇప్పుడు మీరు సతీ సావిత్రి, అనసూయ, సీతామాత వంటి గొప్ప పాత్రల పక్కన నిలబడగలిగే అర్హత ఉన్న పాత్ర మన శకుంతల పాత్ర. ఆకాశవాణి సాక్షాత్తు ఈమె సాధ్వి అంటున్నది, ఆ సాధ్వి అంటుంది, ఆ పదం వాడుతుంది ఆకాశవాణి. శకుంతల సాధ్వి అంటుంది అంటే ఆకాశవాణి ప్రత్యక్షంగా వచ్చి నువ్వు ఎంత గొప్ప పాత్ర అని చెప్తుంది. సో అది మీరు చెప్పాలి. తర్వాత పెంపకంలో కూడా మీరు చిన్నప్పటి నుండి చూసుకుంటే ఒక్కొక్క అంశాలు ఆమెలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యాయో అన్నది మీరు చూసుకుంటే మీకు ప్రతి అంశాన్ని మీరు అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంటుంది. సో ఆమె
పుట్టుకతోనే ఆభిజాత్యం కలిగినది. ఆభిజాత్యం కలిగిన పాత్రలు భారతంలో చాలా తక్కువగా ఉంటాయి. ద్రౌపది ఆభిజాత్యం కలిగిన పాత్ర. అదే విధంగా మన శకుంతల పుట్టుకే ఒక దైవ కార్యం. విశ్వామిత్రుని ఆపడం కోసం ఇంద్రుడు ప్రేరేపితం చేస్తే మేనక వచ్చి మేనక ద్వారా జన్మించిన పాత్ర. అంత గొప్ప ఆభిజాత్యం. అంటే దైవం మానుష రెండు కూడా, అప్సరసలు మనుషులు ఇద్దరు కూడా కలిసి ఒక దైవ కార్యాన్ని కోసం ప్రారంభించిన పాత్ర. ఆ పాత్ర ద్వారా భరతుని జననం వచ్చింది. ఆ భారతుడే మన భారతానికి, మన భరత వంశానికి మూల పురుషుడు అయ్యాడు. సో అంత గొప్ప ఆభిజాత్యం కలిగిన పాత్ర. తర్వాత ఈమె శృంగార నాయకి ఉన్నప్పుడు శృంగారానికి కావలసిన ముగ్ధ లక్షణాలు ఎన్ని ఉన్నాయి. అదే విధంగా మేనకలో ఉన్న సౌందర్యము ఈమెకు ఆభిజాత్యం ద్వారా వచ్చేసింది. తరువాత సంస్కారం మనకి కణ్వ మహాముని ఆశ్రమం ద్వారా వచ్చింది. ఈ సౌందర్యం సంస్కారం అంటే ఇప్పుడు లేడీస్ కొంతమంది అంటుంటారు కదా, బ్రెయిన్ ఉంటుంది బ్యూటీ ఉండదు, లేకపోతే బ్యూటీ ఉండదు బ్రెయిన్ ఉంటుంది. ఈ రెండు ఉన్న వాళ్ళు తక్కువ మంది అంటుంటారు. ఆ రెండు సౌందర్య సంస్కార లక్షణాలు పుష్కలంగా కలిగిన తెలుగు సాహిత్యంలో అతి కొద్ది పాత్రలలో శకుంతల పాత్ర చిరస్మరణీయము అని రాయవలసి ఉంటుంది. మీరు సౌందర్యం సంస్కారం రెండూ కూడా సమపాలల్లో కలిసిన ఒక గొప్ప పాత్ర మన శకుంతల పాత్ర. తరువాత ఆమె శృత పాండిత్యం ఏ విధంగా వచ్చింది? ఇందాక చెప్పాను కదా, కణ్వ మహాముని ఆశ్రమంలో పెంపకం వల్ల ప్రతిరోజు వేదాలు వినడం, తర్కశాస్త్రాలు చర్చించుకుంటూ వినడం, అవన్నీ చూసి నారదుడికి ఏ విధంగా అయితే శృత పాండిత్యం వచ్చిందో నారదుడితో సమానంగా శృత పాండిత్యంలో శకుంతల కూడా పండిపోయింది అని చెప్పాలి. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే బోధన ఏదైతే బోధ చేస్తుందో రాజునికి సభలో బోధన చేస్తుంది. ఏవైతే నుతజల పూరితంబులంటూ పెద్ద పెద్ద పద్యాలు, గృహస్థ ధర్మం యొక్క గొప్పతనం, పుత్రుని గొప్పతనం, స్త్రీ గొప్పతనం, భార్య గొప్పతనం అన్ని కూడా ఈ పాత్ర శృత పాండిత్యం వల్లే చెబుతుంది. మీరు గృహస్థ ధర్మానికి తీసుకుంటే గృహస్థ ధర్మంలో నలుగురు క్రూషియల్ ఎలిమెంట్స్. ఆ నలుగురు కోసం కూడా శకుంతల ద్వారానే కవి చెప్పించాడు. అది ఈ పాత్రలో ఉదాత్తతను చెప్తుంది అని రాయాలి. సో గృహస్థ ధర్మంలో నాలుగురు ఎవరు ఇంపార్టెంట్? యజమాని భర్త, భార్య, పుత్రుడు, తర్వాత సత్యం. ఈ నాలుగు కూడా గృహస్థ ధర్మానికి క్రూషియల్ పిల్లర్స్. సత్యం లేకపోతే వీళ్ళందరూ కూడా రిలేషన్సే ఉండవు. వీళ్ళందరి మధ్య ఒక బాండింగే ఉండదు. అందువల్ల ఈ నాలుగు కూడా క్రూషియల్. పుత్రుడు అంటే పురుష కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు, కొడుకు కూతురు ఇద్దరు కూడా ఈ కాలంలో వస్తారు. సో ఈ గృహస్థ ధర్మానికి ఫౌండేషన్స్ అన్నిటినీ కూడా ఆమె శృత పాండిత్యం ద్వారా ఆ రోజు మన సాక్షాత్తు సభలోనే చెప్పగలిగింది. అంటే ఆ సభలో, అంత పెద్ద సభలో మీరు మాట్లాడగలిగింది అంటే ఆమె ధైర్యశాలి. ఆమె ధైర్యం ఏ విధంగా ఉంది సభలో ఆ రోజు చూసుకుంటే మీరు చెప్తాడు, సామంత మంత్రి ప్రధాన పౌరజన పరివృతమై ఉంటారంట. అంటే సామంత రాజులు, మంత్రులు, ప్రధాన పౌరజనులు అందరూ కూడా ఉన్నప్పుడు దుష్యంతుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు, ఈమె ఇక్కడ ఒక్కదే నిల్చొని ఉంటుంది. అదే సిచ్యువేషన్ లో నేటికి ఒక మహిళ ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తుంది? సాక్షాత్తు రాజు, దేశానికి రాజు అయినా కూడా అతను మాట తప్పుతున్నాడని చెప్పి అతనిని ఎదిరించి ప్రతిఘటించింది. అటువంటి ప్రతిఘటన చేసే ఒక ధైర్య పాత్ర ఏదైనా ఉంది అని అంటే సాక్షాత్ అందరి ముందు కూడా ప్రతిఘటించిన ధైర్యశాలి శకుంతల అన్నది మీరు రాయవలసి ఉంటుంది. నేను చెప్తున్న ప్రతి పాయింట్ కి మీరు కొన్ని ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ లో కొన్ని పోయమ్స్ తీసుకొని మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ఈ ధైర్యాన్ని ప్రదర్శించే భాగంలో మనం చూసిన ఆమెలో లోకజ్ఞతను కూడా చూసాము. లోకజ్ఞత అంటే దుష్యంతుడు ఇది చిత్రంలో ఎప్పుడైతే మోసగిస్తున్నాడో అని ఆమెకు మొదటగానే పట్టేస్తుంది. ఈ విధంగా అప్పుడు తడయక చూసినాడు కాదు, అప్పుడు చూసిన ఏ విధమైన ప్రేమ అనురాగం ఏమి ఇప్పుడు లేవు, అందువల్ల ఇతని ఉద్దేశం మారుండొచ్చు అని వెంటనే పట్టేస్తుంది. ఆ విధంగా మనుషుల స్వభావాలని, మనుషుల పాత్రలని ఈజీగా అంచనా వేసే తనాన్ని లోకజ్ఞత అంటారు. ఆ లోకజ్ఞతకి నిదర్శనం మన శకుంతల పాత్ర. అదే కాక ఈమె ధర్మశాలి.
ధైర్యశాలి, ధర్మశాలి. ధర్మము ఏ విధంగా ఉంది అంటే, శకుంతల దుష్యంతునితో గాంధర్వ వివాహానికి ధర్మబద్ధం అని తెలిసినాకే ఒప్పుకుంది. ధర్మబద్ధం కాకపోయింటే ఆ వివాహాన్ని అప్పుడే రిజెక్ట్ చేసి ఉండేది. ధర్మం ఉంది అన్నది ఆమెకు ప్రతిఫలిస్తుంది. తరువాత ఆమె మాటకారి. మాటకారితనం ఉన్న, అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఆ సంస్కారం సౌందర్యంతో పాటు తెలివి. తెలివి అంటే మాటకారితనం. మాటకారితనం ఏ విధంగా ఉంది, అతనికి ప్రతిసారి కూడా ఎంత బాధలో ఉన్నా కూడా నున్నృతవత, నిరుపమ కీర్తి, ధర్మశైలి అలాంటివే చెప్తూ ఉంటుంటుంది. అలాంటి పదాల వల్ల ఆమె మాటకారితనం, అంటే నిరుపమ కీర్తి అంటే నువ్వు ఇప్పుడు తప్పు చేస్తే ఆ కీర్తి నీకు తొలగిపోతుంది అనే ఒక హెచ్చరిక లోపల ఉంటుంది. అదే విధంగా ఒక మాటతో నాకు పుట్టబోయే బిడ్డను యువరాజును చెయ్యు అని చెప్పడం వల్ల ఒక మెలికి పెట్టింది. ఆ యువరాజు పెద్ద పెద్ద కోరిక అది. ఆ పెద్ద కోరిక తీరిస్తే ఆటోమేటిక్ గా అతను అనురాగానికి పరీక్షగా కూడా ఈ మెలిక అనేది ఉంటుంది. అందువల్ల అటువంటి మాటకారితనం కలిగిన ఒక చక్కని పాత్ర మన శకుంతల పాత్ర అనేది మనం చెప్పవచ్చు. దీంతో పాటు మంచి తల్లి. ఇప్పుడు మీరు చూసుకుంటే మంచి తల్లిగా ఈ పాత్రను చాలా రకాలుగా చూపెడతాడు. మొదటి నుండి కూడా కన్వ మహాముని వరం కోరుకోమన్నప్పుడు నా పుత్రుడు యువరాజు అవ్వాలి, అష్ట ఆరోగ్యంగా బతకాలి అని చెప్తుంది. అదే విధంగా రాజుకు కూడా ఏమని అడుగుతుంది ఆమె, నాకు ఇవన్నీ చెయ్యు, అవి చెయ్యు, అవి చెయ్యు అన్నది. మా కొడుకుని యువరాజుని చెయ్యు, కొడుకుని గుర్తించు, కొడుకుని చేరదియ్యు అని అంటుంది. సో ఇటువంటి లక్షణాలు కలిగిన మంచి తల్లి. అందువల్ల అటువంటి తల్లి దగ్గర పెరిగినాడు కాబట్టి మన భరతుడు మూల పురుషుడు, వంశానికి మూల పురుషుడు కాగలిగాడు అన్నది చెప్తుంది. తరువాత బాధనంతా దిగమింగి ఉంటుంది. అంటే మీరు ఆమెలో బాధ ఉందని కవి మొదటగా చూపించకపోయినా దుష్యంతుడు రిజెక్ట్ చేసినప్పుడు ఆమె చెప్తుంది ఒక పద్యం, తడయక పుట్టిన నాడు తలిచే తండ్రి చే విడవబడితిని అనే ఒక పద్యం ఉంటుంది. అంటే ఆమె బాధ అంతవరకు మనసులో పెట్టుకొని అప్పుడు కూడా బయటికి చెప్పలేదు. అంటే ఆమె ఏదో చిన్న బాధకే బయటికి ఏడ్చేసి ఇదన్నీ చేసే లక్షణం కాదు. ఆమె బాధను దిగమింగి ఒక కుమారుని ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా, కుమారుని అంటే ఇంకెక్కడ మంచి తల్లుడు మీరు చెప్పొచ్చు అభద్రత. ఆమె పెంపకంలో ఒక అభద్రత ఉంది. ఎందుకంటే ఈ తడేక పుట్టిన నాడు అని చెప్పినప్పుడు ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారు, మేనకా విశ్వామిత్రులు వదిలి వెళ్ళిపోయారు. అందువల్ల ఒక అభద్రతా భావంతో ఉన్న దానిని కన్వమహాముని తీసుకొని పెంచాడు. ఇటువంటి అభద్రతా భావము తండ్రి తన కొడుకుకు రాకూడదని చెప్పి, తండ్రి అవసరం ఉందని చెప్పి తండ్రికి చేరదియ్యు అని అంటుంది. సో అటువంటి అభద్రతా భావం తాను అనుభవించి దిగమింగి ఆ అభద్రతా భావం తన కొడుకుకు రాకూడదు అని చివరి వరకు ఫైట్ చేస్తూ ఉంటుంది. చక్కగా రాజు ముందు నిలబడి ఎదురుస్తుంది. దీంతో పాటు ఈ పాత్ర నేటి తరానికి వివిధ అంశాలు బోధిస్తూ ఉన్న పాత్ర. అంటే గాంధర్వాది వివాహాలు, ఈ రోజులో వివాహం నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే అది లా యాక్సెప్ట్ చేస్తేనే చేసుకో. ఆ రోజు గాంధర్వ వివాహం చేసుకున్నాను ఎందుకంటే అది ధర్మబద్ధం. ఈ రోజు లాఫుల్ గానే నువ్వు చేసుకో. కోలివింగ్లు అటువంటి వస్తున్న తరుణంలో స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పడాలో నేటి తరానికి ఈమె చెప్తుంది ఒక ఒక సందేశాత్మకంగా. అదే విధంగా తల్లి యొక్క లక్షణం ఎలా ఉండాలి, భార్య యొక్క లక్షణం ఎలా ఉండాలి, అవన్నీ కూడా కవి గారు మనకి ఈ పాత్ర ద్వారా నేటి సమాజానికి ఒక మంచి చక్కని అందించాడు, ఒక మంచి చక్కని సందేశాన్ని అందించాడు అన్నది మీరు చెప్పగలిగారు. చివరగా ఇంకా చెప్పాలంటే ఆకాశవాణితో ఆమె మాట్లాడించగలిగింది. ఆకాశవాణితో మాట్లాడించగలిగింది అంటే సాక్షాత్తు దేవుడే. గజేంద్ర మోక్షంలో ఏ విధంగా అయితే దేవుడే భక్తుని రక్షణ కోసం వస్తుంటాడో అలా దేవుడిని కూడా భూమికి దింపగలిగింది, ఆకాశవాణితో మాట్లాడించగలిగింది. అందరూ విస్మయం పొందారు అంటారు. అంటే ఆ రోజుల్లో ఆకాశవాణి పలకడం కూడా గగనమే. అటువంటి ఆకాశవాణి పలకడం వల్ల సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు అంటారు. సో ఇటువంటి గొప్ప పాత్ర మన శకుంతల. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన భరతుడు, మన మూల వంశంగా, మన మూల పురుషుడు ఇంత గొప్ప లక్షణాలు పొందాడు. అందువల్ల భరత వంశం ఇంత గొప్పది. భారతంలో ఫౌండేషన్ పాత్రలో
ఇది ఒక పాత్ర. అంటే మూలానికి చాలా ఇంపార్టెంట్ గా ఉన్న పాత్రల్లో మనకి శకుంతల పాత్ర. ఇంత అనాలిసిస్ మీరు ఇంత డెప్త్ గా రాయవలసి ఉంటుంది. ప్రతిదీ మంచి అక్షరాలతో అజరామరము అండ్ మంచి మంచి పదాలు అన్ని వాడి ఈ అనాలిసిస్ గనక మీరు రాస్తే మీకు, నేను ఇదివరకు చెప్పాను కదా 20కి 2 మార్క్స్ 3 మార్క్స్ కూడా వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయని. ఇలా రాస్తే మీకు 15 నుండి 16 మార్కులు తప్పకుండా వస్తాయి. సో మీరు ఇటువంటి ఆన్సర్ రైటింగ్, ఇటువంటి అనాలిసిస్ డెప్త్ది అర్థం చేసుకొని అటువంటి అనాలిసిస్ ని మీరు ఆన్సర్ లో రిఫ్లెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన శకుంతలలో ఉన్నాయి. వారసత్వంగా కొన్ని లక్షణాలు రావడం, సన్యాస గృహస్థ ఆశ్రమాల కోఆర్డినేషన్, నామ ఔచిత్యం, శృంగార పాత్ర అయి ఉండడం, దుష్యంత చరిత్ర కన్నా శకుంతలోపాఖ్యానం, సుగుణాలు, సూక్తి నిధిత్వం, ఫేట్ వర్సెస్ ఫ్రీవిల్, పాతివ్రత్యం, ఆభిజాత్యం, సౌందర్య సంస్కారాలు కలిగిన పాత్ర, శృత పాండిత్యం, ధైర్యశాలి, లోకజ్ఞత, ధర్మశాలి, మాటకారి, మంచి తల్లి, బాధను దిగమింగి ఉన్న తల్లి, నేటి తరానికి ఆ పాత్ర ద్వారా సందేశం ఇస్తున్న తల్లి, అదే విధంగా విస్మయం కలిగించేటట్టు ఆకాశవాణితో పలిగించగలిగే పాత్ర. సో ఇంత అనాలిసిస్ మీరు రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇలాగే మీరు పేపర్ 2లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, పాత్రలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇటువంటి అనాలిసిస్ మీరు చేయవలసి ఉంటుంది. సో క్లియర్ అండి? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శకుంతల, ప్రవీణ, సౌందర్య, క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే, గుడ్ గుడ్. అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది అర్థమైందా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. పాత్ర చిత్రణ యొక్క బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, అది ఆ రోజుకి అది ఎందుకు ఎన్నుకున్నాడు,